హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వర్ష. మా ఊరి వంటకి స్వాగతం అండి. ఈరోజు నేను నాటుకోడి కూర చేస్తున్నాను. ఈ నాటుకోడి కూర పలావులేకైనా, ముద్దలేకైనా, చపాతీలేకైనా సూపర్గా ఉంటుంది. ఈ గ్రేవీ చేస్తుంటే ఇల్లు మొత్తం గుమగుమలాడిపోతూ ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తూనే ఉంటుందండి. కాబట్టి ఈ గ్రేవీ చేసే విధానం చూసేద్దామా. 1 కేజీ నేను నాటుకోడి తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీని మసాలా రెడీ చేసుకున్నాము. ఒక మిక్సీ జార్ తీసుకుని కొంచెం కొత్తిమీర, ఒక గడ్డ తెల్లగడ్డలు కూడా తీసుకున్నా, కొంచెం అల్లం కూడా ఇందులోకి వేసేస్తున్నాను. దీంట్లోనే కొంచెం పుదీనా కూడా వేస్తామండి. ఒక 4-5 పచ్చిమిరకాయలు వేసానండి. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి పచ్చిమిరకాయలు. దీన్ని మిక్సీ వేసుకున్నామండి. ఈ మిక్సీకి వేసుకుంది అంతా తీసి మనం చికెన్లోకి వేసి కలుపుదామండి. ఈ చికెన్లోకి వేసి కలిపేప్పుడు ఇందులో మనం పెరుగు కూడా వేద్దాము. కలిపి ఒక 1/2 అవర్ అయినా పక్కకు పెడతాము, లేకపోతే 1 అవర్ పెట్టినా పర్లేదండి. ఎందుకంటే ఇది ఎంతసేపు పెడితే అంత టేస్ట్ అవుతుందండి. ముక్కలు బాగా మసాలా అంతా అంటుకుంటుంది. ఇప్పుడు చికెన్ గ్రేవీకి మనం రెడీ చేసుకున్నాం. ఇప్పుడు ఎండు కొబ్బరి ఒకటి తీసుకున్నాం, ఒక 6 చిన్న ఎర్రగడ్డలు తీసుకున్నాం. ఎర్రగడ్డలు మీతో 3 లావుదున్నా పర్లేదండి. బాగా కాల్చుకోండి. ఇలా నేను చూపించినట్లే కాల్చుకోండి. బాగా ఒకే పక్క మళ్ళీ మాడిపోకూడదండి. బాగా చూసుకొని కాల్చుకోండి. ఇప్పుడు నేను కాల్చింది మీకు చూపిస్తానండి. చూడండి, మీరు ఇలాగా సేమ్ ఇలాగే మీరు చేసుకోండి. దీన్ని మనము నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకున్నామండి. ఒక చాకు తీసుకొని దీని మీద ఉండే బ్లాక్నెస్ అంతా క్లీన్ చేసేద్దామండి. ఎందుకంటే మీరు డైరెక్ట్గా వేసేస్తే చేదు వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చింది. ఎర్రగడ్డలు కూడా నేను శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నా. మీరు కూడా ఇలాగే క్లీన్ చేసి పెట్టుకోండి. ఇది క్లీన్ చేసి మిక్సీ వేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు మనం చికెన్ మసాలాకి రెడీ చేసుకున్నామండి. ఒక కడాయి తీసుకొని ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకున్నాను. ఇందులోనే ఒక చిన్న బిర్యానీ ఆకు కూడా తీసుకున్నానండి. ఒక 4 ఎండుమిరపకాయలు కూడా ఇందులోకి వేసాను. ఒక 2 యాలకులు కూడా ఇందులో వేసాను. ఒక 4 లవంగాలు కూడా వేసాను. కొంచెం చెక్క కూడా ఇందులోకి వేసానండి. ఒక 1/2 స్పూన్ మిరియాలు కూడా నేను వేసాను. వేసి దీన్ని మనము లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే చాలండి. చల్లారిన తర్వాత మిక్సీకి వేసి పెట్టుకున్నాము. ఇది చల్లారిన తర్వాత మిక్సీకి వేసి పెట్టుకున్నాక మనము పక్కకు ఒక బౌల్లోకి వేసి పెట్టుకున్నామండి. చూడండి ఎంత బాగా వేసి పెట్టుకున్నాను. అంతా సపరేట్ ఉంది. మసాలా సపరేట్, గ్రేవీ సపరేట్ బౌల్లో ఉంది. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ అయిందండి. ఇప్పుడు మనము చికెన్ రెడీ చేసుకున్నామండి కూరకి. దానికి ముందు 2 టమాటాలు తీసుకున్నానండి. అది సన్న ముక్కలు కట్ చేసి దీన్ని మనం లాస్ట్లోకి వేసుకున్నా ఓకే అండి, ఏం పర్లేదు. ముందుగానే వేసుకోవాలని ఏం లేదు. మనము ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్ వేడెక్కిన తర్వాత ఒక 4 చిన్న గింటల నిండా నూనె పోసానండి. కొంచెం దీనికి నూనె ఎక్కువ పడుతుంది. నాటుకోడి కూర కాబట్టి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకుంటే చికెన్ దీంట్లోకి వేద్దామండి. ఇందులోకి వేసి బాగా కాసేపు మనము ఫ్రై చేసుకున్నామండి. చూడండి, దీంట్లో మనము గ్రేవీ ఉంటుంది కాబట్టి కొంచెం నీళ్ళు ఉంటుంది కాబట్టి కొంచెం బాగా కలుపుకున్నాము. ఇందులో నేను పసుపు వేసి 1.5 స్పూన్ ఉప్పు వేసానండి. ఒక 4 స్పూన్ల కారం వేసాను. మీకు ఎంత కారం కావాలో అంత వేసుకొని నేను 4 స్పూన్లు వేసానండి. మనం ఎండు కొబ్బరి వేస్తాం కాబట్టి కారం కొంచెం తక్కువ అనిపిస్తుంది కాబట్టి ఒక 4 స్పూన్ వేసాను. ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా కూడా రెడీ చేసుకొని వేసానండి. డైరెక్ట్గా నీళ్ళు పోయకూడదండి. బాగా ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలా. ఇట్లా ఫ్రై చేసి పెట్టుకున్న తక్షణము మనము ఎండు కొబ్బరి, ఎర్రగడ్డ ఉంది కదా, ఆ పేస్ట్ ఇందులోకి వేసి బాగా ఫ్రై చేసి చూడండి ఎంత బాగా వచ్చింది. సూపర్గా వచ్చింది. బాగా ఉడికింది ఇది. ఇప్పుడు మనము ఇందులోకి 1 గ్లాస్ నీళ్ళు పోసామండి. నేను 1 గ్లాస్ నీళ్ళు పోసి ఇందులోనే నేను టమాటాలు కూడా వేసానండి. టమాటాలు వేసి ముందుగా నేను 4 విజిల్ పెట్టానండి, కానీ ఉడకలేదు కాబట్టి నేను ఇంకా 2 విజిల్ ఎక్స్ట్రా పెట్టినా. టోటల్ 6 విజిల్ పెట్టినానండి. ఇప్పుడు 6 విజిల్ పెట్టినాక చూడండి ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు ముక్క గ్రేవీ కూడా చాలా బాగుందండి. 4 నుంచి 5 మంది వరకు తినచ్చండి ఈ గ్రేవీ. అంత బాగుంటుంది. మీరు వేడివేడి ముద్దలకైనా, పలావులకైనా, చపాతీలకైనా వేసుకొని తినండి. సూపర్గా ఉంటుంది. చూడండి ముక్క ఎంత బాగా ఉడికింది. సూపర్గా ఉంది. వాసన కూడా అంత బాగా వస్తుందండి. తినే కొద్దీ తినాలి. మా ఇంట్లో ఒక్కరు కూడా ఇది వదలలేదని అందరూ ఫుల్ తినేసారండి. చాలా బాగుంది. మా అమ్మ వేడివేడి పలావులకి నాటుకోడి కూర వేసుకొని నాకు ఒక్కొక్క ముద్ద నాకు తినిపిస్తుంటే చాలా బాగుందండి. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.